శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. అభంగురకళాదానస్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. నేటి పాశురము. எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ செல்லென்றழையேன்மின் நங்கைமீர் பொதுரகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் பள்ளீர்கள் இங்களே நானே தானாயுடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయని పాడు ఎలోరింపాబాయ్. నేటి పాశురము తిరుప్పావైలో ఎంతో ముఖ్యమైనది. ఏ విధంగా సంస్కృత సాహిత్యంలో కావ్యేషు నాటకం రమ్యం తత్రాపి చ శకుంతల తత్రాప్యంకస్తురీయాస్తు తత్ర శ్లోక చతుష్టయం అంటారు. కావ్య ప్రక్రియలో నాటకం ఎంతో గొప్పది. అందున కాళిదాసకృతమైన అభిజ్ఞాన శాకుంతలము, వాటిలోనూ చతుర్థ అంకములో ఉండే 4 శ్లోకములు యాస్య త్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ మొదలైన 4 శ్లోకములు. అలాగే వేద సారములు 4000 దివ్య ప్రబంధములైతే వాటి యొక్క సారము తిరుప్పావై. అందున తిరుప్పావై యొక్క సారము నేటి పాశురము. అందుకే మన పూర్వాచార్యులు ఈ పాశురాన్ని తిరుప్పావై ఆహిరదు పాట్టు అంటారు. గోదాదేవి ఏమి చెప్పినది నేటి పాశురంలో అంటే, అందరు గోపికలని పిళ్ళాయ్ పెయ్పెಣ್ಣే కోదుకలముడయ పావాయ్ மாமான் மகளே சுவர்க்கும் போகின்ற అమ్మనాయ్ కోవలర్ధం పోర్కొడి నచ్చల్వన్ తంగాయ్ పోదరిక్ కన్నినాయ్ మరియు నిన్నటి పాశురంలోని గోపికైన నావుడయాయ్. అందరితోనూ నేటి గోపిక వద్దకు వచ్చింది గోదాదేవి. ఈ పాశురము తిరుప్పావ యొక్క సారం ఏ విధంగా అయింది అంటే, భగవంతునితో ఏ విధంగా ఉండాలి అని గోదాదేవి చిత్తం చిరుగాలే అని 29వ పాశురంలో చెబుతుంది. కానీ భాగవతులతో ఎలా ఉండాలి, భగవంతుని ఆధిక్యతను అర్థం చేసుకోవచ్చును కానీ భాగవతుల ఆధిక్యతను అర్థం చేసుకొని వారి దాసులుగా ఉండడం ఎంతో కష్టం. పాశురం యొక్క మరొక వైలక్షణ్యం ఏమిటి అంటే, మిగిలిన పాశురములలో సంభాషణను మన పూర్వాచార్యులు అన్వయించి మనకు చెప్పారు. కానీ ఇందులో గోదాదేవి మాటలు, లోపలి గోపిక మాటలు స్పష్టంగా ఒక సంభాషణ వలె ఉంటాయి. ఎల్లే ఇళంకిళియే ఎన్న మురంగుదియో సెల్లెండ్రు అరయేన్మిన్ నంగమీరు పోదురగిన్రేన్. ఎల్లే అంటే ఒక స్నేహితురాల్ని పిలిచే సంబోధన. ఇళంకిళియే చక్కని చిలుక అంటుంది, అంటే చెప్పిన పలుకులన్నీ తన మధుర స్వరంతో తిరిగి మళ్ళీ పలుకుతుంది అని. ఏమిటా పలుకులు అంటే, గోదాదేవి మిగిలిన గోపికలను వాళ్ళని నిద్రలేపే క్రమంలో కేశవనైపాడవం మనత్తు కినియానైపాడు, నిన్నటి పాశురంలో పంగయక్కన్నానైపాడు అని భగవన్నామని చెప్పమని చెబుతుంది. అవి విన్న ఈ గోపిక కూడా చక్కగా వాటిని అప్పగిస్తుందట. ఇన్నమురంగుదియో, ఇంకా నిద్రిస్తున్నావా అంటుంది గోదాదేవి. అప్పుడు లోపలి గోపిక సెల్లెండర ఏన్మిన్, మనసు చివుక్కుమనే మాటలు మాట్లాడవద్దు అని వెంటనే అనిందట. ఎందుకంటే నిన్నటి పాశురంలో నానాదాయ్ సిగ్గులేనిదానా అని గోదాదేవి నిన్నటి గోపికను అంటుంది. అని తననెక్కడ ఈ గోపికలు దూషిస్తారేమోనని సెల్లెండర ఏన్మిన్ అనిందట. దాంతోపాటు నంగై మీరు పోదురహిందేన్, పూర్ణత్వం కలిగిన వారలారా, ఎంతో ఓర్పు సహనం కలిగిన వారలారా, నేను 2 నిమిషములు ఆలస్యం చేస్తేనే మీకు ఇంతటి కోపం వచ్చిందే, బాగున్నది మీ పూర్ణత్వం అని దెప్పిపొడుస్తూ పోదురహిండేన్ ఇదిగో వస్తున్నా అనిందట. ఏమిటి వారి పూర్ణత్వము అంటే, భగవంతుని భాగవతులతో కలిసి ఆరాధించడమే పూర్ణత్వం, అది వారికి కలదు అని చెప్పి లోపలి గోపిక చెబుతుంది. ఈ విధంగా దెప్పిపొడిచేసరికి ఆండాల్ తల్లికి ఇంకా కోపం వచ్చిందట. వల్లై ఉన్కట్టురైహల్ పండేయున్ వాయరెదుం, మాకు తెలుసునమ్మా నీ నోటి దురుసుతనము, నీ దెప్పిపొడుపు మాటలు, నీవందుకు సమర్థురాలివే. నీ తప్పును కప్పిపుచ్చి ఎదుటివారిని దోషులు చేసే గుణం నీకు ఉన్నదని మాకు తెలుసులే అని అనిందట గోదాదేవి. దానికి లోపలి గోపిక వల్లీరిహల్లింగలే, మీరే సమర్థుల్లే, మీరే నన్ను బద్ధకస్తురాలని గోష్ఠిలో చేరలేదని అంటున్నారు, ఎదుటివారిని దూషించే సమర్థత మీకే ఉన్నది అని ఈమె తిప్పిపొడిచిందట. కానీ ఈ విధంగా మాట్లాడుట భాగవత లక్షణం కాదు. మరి ఏమిటి భాగవత లక్షణము అంటే, పరస్పర నీచ భావము. మరొక భాగవతుని కంటే నేను తక్కువ అని భావించుట, మన దోషము లేకున్నా మనం దాన్ని అంగీకరించుటయే భాగవతుల యొక్క లక్షణము. గోదాదేవి ఇంకా వాదమును పెంచుటకు ఇష్టం లేక ఒక గొప్ప మాటను చెబుతుంది. నానేదా నాయుడుగా, నాదే తప్పులే, నాదే దోషము అనిందట.
మనం నిత్యం తిరువారాధనలో చెబుతాం, నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాస్తొచ్చరణారవిందే. నేను ధర్మనిష్ఠుని కాను, ఆత్మజ్ఞానము లేదు, నీ పాదములందు భక్తి కూడా పూర్ణముగా లేదు అని భావిస్తాం. దీనికి చక్కని ఐతిహ్యం చెబుతారు పెద్దలు. పరాశర భట్టర్ వారి కాలంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు పరాశర భట్టర్ వారికి శ్రీరంగంలో ఉండే ప్రాధాన్యత నచ్చలేదు. ఏమిటి ప్రపన్నంలో వీరికి ఇంతటి ప్రాముఖ్యం అనుకునేవారట. భట్టర్ వారు శ్రీరంగంలో కైంకర్యం చేయడానికి వచ్చారు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత అని కదా వారి కార్యము. అప్పుడు వారు నధర్మనిష్టోస్మి బాఢం అన్నాడంట ఈ పండితుడు. నచాత్మవేది బాఢం నభక్తిమాస్త్వచ్చరణారవిందే బాఢం. అవును అవును అని వీరు ఒక స్తంభం వద్ద నుంచి అంటున్నారట. అప్పుడు పరాశర భట్టర్ వారు పరిగెత్తుకుంటూ వచ్చి వీరి పాదములపై పడ్డారట. నేను రోజూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, కానీ ఇది నిజమో కాదో అని నాకు సందేహం ఉండేది. దీనికి మీరు సాక్ష్యం చెప్పడంతో నాకెంతో సంతోషం కలిగింది అన్నారట. అంతేకాదు ఆండాళ్ తల్లి చెప్పిన నానేదా నాయుడుగా అను దీనికి రామాయణ ప్రమాణం కూడా చెబుతారు. ఈ వాక్యాన్ని భరత వాక్యం అంటారు. దశరథుని నిర్యాణం తర్వాత అయోధ్య శోకసంద్రంలో ఉంటే మందర ఒక్కర్తే సర్వాభరణాలు పెట్టుకుని తిరుగుతున్నదట. అప్పుడు శత్రుఘ్నుడు ఈమెను ఈడ్చుకు వచ్చి, అన్నయ్య భరత, ఈమెను వధించు అన్నాడట. అప్పుడు భరతుడు, ఈమెది తప్పు లేదులే అన్నాడు. శత్రుఘ్నుడు, అవునవును ఈమెది కాదు, ఈమె చెప్పినది పో, అయితే కైకేయి బుద్ధి మార్చుకోవాలనా, ఆమెదే తప్పు అన్నాడట. భరతుడు దానికి నిరాకరించాడు. కైక చెబితే మాత్రం దశరథుడు విని వరం ఇవ్వాలా, ఆయనదే తప్పు అన్నాడు శత్రుఘ్నుడు. ఒప్పుకోలేదు భరతుడు. దశరథుడు చెప్పినంత మాత్రాన రాముడు వెళ్ళడం ఎందుకు, అన్నయ్య రామన్నదే తప్పు, ఇది ఖాయం అంటే, వీరెవ్వరిది కాదు నాయన, నాదే తప్పు అన్నాడు భరతుడు. అది ఎలాగా అంటే, ఈ భరతుడనేవాడే లేకపోతే కైకేయి వరం అడుగదు, రాముడు అడవులకు వెళ్ళేవాడు కాదు అన్నాడు భరతుడు. ఇలాగ తమ తప్పు అంగీకరించుట సాధారణంగా మహాత్ముల లక్షణం అయితే, తమ తప్పు లేకున్నా అంగీకరించకపోవడమే భాగవత లక్షణం. ఎల్లైనీ పోదా ఇంకనూ మించిపోలేదు, శీఘ్రంగా రావమ్మా. ఎల్లారూ పోందారో పోందార్ పోందెన్నిక్కొల్. అందరూ వచ్చారు నీవు తప్ప, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో అనింది గోదాదేవి. వల్లానై కొండ్రారై మాత్తారై మా తழிక్క వల్లానై. వల్లానై అంటే ఇక్కడ రెండు అర్థములు. బలమైన ఏనుగని, సమర్థుడని. బలమైన ఏనుగును వధించినవాడు వల్లానై కొండ్రారై. ఎప్పుడు వధించాడు కృష్ణుడు అంటే, కంసుడు కృష్ణుని బలరాముని చంపాలనుకొని కువలయాపీడము అనే ఏనుగును పంపించాడు. ఏనుగు మాలవేయుటకు వచ్చి కృష్ణుని గాయపరచడానికి ప్రయత్నించింది. కృష్ణుడు ఊరుకుంటాడా, దాన్ని వధించాడు. ఇక్కడ మదపుటేనుగు అంటే మనలోని అహంకారము. నీది తప్పు నాది తప్పు అని మనం వాదించుకోవడానికి కారణమైన అహమనే మదమును మాత్త అழிక్క వల్లానై, ఆ మదమును అనిచే సమర్థుడు ఆయన ఉన్నాడు. అటువంటి మాయనై పాడేలో రెంపాబాయ్, అటువంటి ఆశ్చర్య చేస్తుని మనం కీర్తిద్దాము అని ఈ చివరి గోపికను కూడా గోదాదేవి తమ గోష్ఠిలో చేర్చుకుంది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశ కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్తదనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.